ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్‌లో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హైడ్రా ఇప్పుడు ఈ పేరు వింటే చాలు ఆక్రమణదారుల గుండెల్లో గుబులు రేగుతోంది. చెరువులు, నాలాలు కబ్జా చేసి అక్రమంగా నిర్మించిన భవనాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే నగరంలో చాలా చోట్ల హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మాదాపూర్లో ఉన్న సున్నం చెరువును ఆక్రమించి నిర్మించిన ఇళ్లను సైతం నేలమట్టం చేశారు. ఇక్కడే కాకుండా బాచుపల్లిలోని మల్లంపేటలో కూడా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన భవనాలపై హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది. కాగా చెరువులను ఆక్రమించి నిర్మించిన కొందరు సినీ నటులకు ఇప్పటికే హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా ప్రముఖ నటుడు మురళీమోహన్ కు సైతం అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై ఆయన రిప్లై కూడా ఇచ్చినట్టుగా సమాచారం. ఇకపోతే హైడ్రా అధికారులు ఆదివారం ఓ పక్క మాదాపూర్ సున్నం చెరువును కూల్చివేస్తూనే మరోపక్క బాచిపల్లిలోని మల్లంపేటలో కూడా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ చెరువులను ఆక్రమించి నిర్మించిన విల్లాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఇక్కడే కాకుండా దుండిగల్ ప్రాంతంలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తోంది. డెమాలిష్ జరుగుతుంది. పాపం తను చాలా లోన్ తీసుకొని చాలా బాధపడుతున్నట్టు డిమాలిష్ చేస్తున్నారు. అమ్మినప్పుడు ఎవరు దీన్ని ఎఫ్టీఎల్ బఫర్లో ఉందని అని చెప్పి ఇప్పుడు ఇక్కడ బోర్డ్స్ కానీ నోటీసెస్ కానీ ఏం లేవు. సో అమ్మిన వాళ్ళు బాగానే ఉన్నారు. బిల్డర్స్ తర్వాత పర్మిషన్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఇచ్చారో అది అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు లైఫ్ అంతా పెట్టి లోన్ తీసుకున్న పర్సన్ అక్కడ ఏడుస్తూ చాలా సఫర్ అవుతున్నాడు. సో ఇక్కడ అమ్మినప్పుడు అట్లీస్ట్ ఏది పెట్టలేదు, నోటీసులు కానీ ఎఫ్టీఎల్ కానీ ఏదైనా కానీ ఎస్ఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎస్ఆర్ఓ వాళ్ళు కానీ లేదంటే ఇరిగేషన్ వాళ్ళు కానీ ఎట్లాంటి ఏమీ బోర్డ్స్ కానీ ఏమీ లేవు. సో తీసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా డిమాలిష్ చేస్తే సో దే ఆర్ సఫరింగ్ అలాట్. సో దీన్ని ఒక పాలసీ ప్రకారం ఎవరైనా నష్టపోయిన వాళ్ళకి కంపెన్సేటివ్ ఏదైనా కాంపెన్సేషన్ వేలు ఏదైనా ఆలోచిస్తే పాపం దే విల్ బి సేఫ్. ఇది 9th ఫేజ్ అండి, లాస్ట్ లైన్లో మా ఫ్రెండ్ ఉంది. సో ఫర్ హిమ్, ఆయన పేరు తేజ అండి. నా డెమాలిష్ జరిగేది ఆయనదే. ఇది అయితే ఈ వరుస కూల్చివేతలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పందించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చివేయబోమని, కొత్త నిర్మాణాలు మాత్రమే పరిగణలోకి తీసుకుని కూలుస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే రంగనాథ్ ప్రకటనతో ఇప్పటికే ఇల్లు నిర్మించుకుని ఉంటున్న యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.